హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వానిష్టి తెలుగు బ్లాగ్స్ ఛానల్. ఈరోజు నేనైతే మార్నింగ్ వంకాయ కర్రీ ప్రిపేర్ చేశాను అన్నమాట. ముందుగా కర్రీ విధానంలోకి వెళ్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా తరుముకున్న ఉల్లిగడ్డ ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అవి గోల్డెన్ కలర్ బ్రౌన్లోకి రావాలన్నమాట. అవి చాలా చక్కగా వేయించుకోవాలి. తృప్తిగా తినాలంటే ఇంటి అన్నం కంటే బెస్ట్ ఏమీ ఉండదు కదా, మీరు కామెంట్ చేయండి, ఓకేనా. ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కొంచెం వేగాక అందులో తగినంత పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి. ఈరోజు మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు ప్రేమతో తయారు చేసిన హోమ్ మేడ్ ఫుడ్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీ ఒకసారి మీరు కూడా వంకాయ కర్రీ ట్రై చేయండి, ఓకేనా. తినని వాళ్ళు కూడా తినండి. వంకాయ కర్రీ చాలా బాగుంటుంది. కర్రీ మంచిగా చేస్తే బాగుంటుంది. కర్రీ టేస్టీ వస్తుంది. ఆనియన్ అండ్ పచ్చిమిర్చి అయితే గోల్డెన్ కలర్ బ్రౌన్లోకి వచ్చాక మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి. వంకాయ ముక్కలు అయితే వాటర్లో సాల్ట్ వేసి అయితే వేయాలి, ఎందుకంటే లేకపోతే అవి కలర్ చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు వంకాయ ముక్కలు అయితే కొన్ని తీసుకొని అందులో వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఒకసారి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అన్నీ వేసుకున్నాక ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి. క్యాప్ పెట్టుకోవాలి. క్యాప్ పెట్టుకున్న తర్వాత ఒక 20-30 మినిట్స్ అయితే బాగా ఉడికించుకోవాలన్నమాట. డ్యూటీకి వెళ్ళే ముందు హస్బెండ్కి ఇష్టమైన భోజనం పెడుతున్నాను. బయట పని చేసే వాళ్ళకి ఇంటి భోజనం అంటే ఒక ఎనర్జీ, ఒక తృప్తి అన్నమాట. ఇలాంటి చిన్న చిన్న పనుల్లోనే కదా మన ప్రేమ చూపించగలం. ఆయన సంతృప్తిగా తినడం చూసి నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఓకే, కర్రీ విధానం చెప్పకుండా ఏంటి సోది పెడుతుంది అనుకుంటున్నారా? ఓకే, ఇంకా చూడండి, ఒక 20-30 మినిట్స్ తర్వాత చూస్తే అయితే చాలా మగ్గిపోయింది. ఆ తర్వాత సాల్ట్ వేసుకోవాలి. మనకు రుచిగా ఉండేటట్టు సాల్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇంకా సన్నగా తరుముకున్నటువంటి టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. వంకాయ కర్రీలో టమాటోస్ ఉంటేనే కర్రీ మంచిగా అనిపిస్తుంది. టమాటోస్ వేసుకున్నాక ఇక్కడైతే నేనైతే మంచిగా కలుపుకున్నాను. ఒకసారి కర్రీ మొత్తం కలుపుకున్నాను. వంకాయ తినడం వల్ల హార్ట్ హెల్త్కి ఉపయోగకరం. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇంకా మెదడు ఆరోగ్యానికి ఉపయోగం. వంకాయ కర్రీలో యాంటీ ఆక్సిడెంట్స్ మెమొరీ పవర్ని పెంచుతాయన్నమాట, ఓకేనా. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. వంకాయ కర్రీ అందరూ తినండి. ఇక్కడ నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఎప్పటికప్పుడు దంచుకొని వేస్తానన్నమాట. ఇక్కడ అల్లం వెల్లుల్లి అయితే నాకు తగినంత వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎప్పటికప్పుడు దంచి వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ కొన్ని వాటర్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షన్, మీరు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ నేనైతే కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక అయితే ఇక్కడ నేనైతే ఒకసారి కర్రీని చక్కగా కలుపుకుంటున్నాను అన్నమాట. వంకాయ కర్రీలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల డైజెషన్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషకాలు ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వాళ్ళకైతే ఇది చాలా మంచి రెసిపీ అన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక 20-30 మినిట్స్ అయితే నేనైతే చాలా మెత్తగా ఉడికించుకున్నాను అన్నమాట వంకాయ కర్రీని. 20-30 మినిట్స్ తర్వాత ఇక్కడ నేనైతే రుచికి తగ్గట్టుగా కారం యాడ్ చేస్తున్నాను. మా కారం కొంచెం ఎక్కువగా ఉంటుంది, తేజ మిర్చి, కాబట్టి నేనైతే తక్కువ యాడ్ చేశాను. మీరు కావాలంటే మీకు రుచికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ యాడ్ చేసుకోవచ్చు. కారం వేసుకున్నాక ఒకసారి అయితే గడ్డతో మంచిగా కలుపుకున్నాను. ఇలా మీరు కూడా ట్రై చేయండి. వంకాయ కర్రీని పచ్చిమిర్చి అండ్ టొమాటోస్తో ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్. ఆ తర్వాత ఇక్కడ నేనైతే కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేస్తే కర్రీ టేస్ట్ అయితే అదిరిపోద్ది అసలు. కొత్తిమీర వేసుకున్నాక ఒక 10 మినిట్స్ అయితే కర్రీని ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే, అంతే. ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చేసిన సింపుల్ హోమ్ మేడ్ ఫుడ్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి డైలీ వ్లాగ్స్ కోసం వానిష్టి తెలుగు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
సబ్స్క్రైబ్ టు వాణిశ్రీ తెలుగు వ్లాగ్స్ ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.